హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఎప్పుడో చెప్పాను ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేయడం ఎలాగా అనేది ఒక వీడియో చేసి పెడతాను అని చెప్పి. బట్ ఇప్పటి వరకు పెట్టలేదు. ఎందుకు అంటే ఎందో అలా టైం అయిపోయింది, సరేలే. బట్ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు మోసపోయేది కూడా కొన్ని ఫేక్ ఐడీస్ వల్ల మోసపోతారు. అది ఎట్లా చూసుకోవాలి అనేది నేను ఒక వీడియో పెట్టాను. దాన్ని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చూడండి. మీరు చూడకపోతే లాంగ్ వీడియోస్ని కిందకి స్క్రోల్ చేస్తూ పోతే మీకు వీడియో కనిపించింది, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే వన్స్ మనం ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా వెళ్ళిపోవాలి ముందుకి అనేది చెప్తాను. అంటే ఇన్స్టాలోనే ఆర్డర్ పెట్టేటప్పుడు నేను చెప్పేది, ఇన్స్టాగ్రామ్ పేజీల వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. మీరు వాట్సాప్ గ్రూప్ నుంచి అయినా సరే మీరు ఆర్డర్లు చేసుకోవచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్లోనే వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడుతూ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అని చెప్తా. సో ప్లేస్ చేసేటప్పుడు నేను కూడా ఒకరితోటి ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు నేను వీడియో తీసాను. ఇది నా చాటింగ్ ఎట్లా చేస్తున్నా అనేది ఫోన్లోనే రికార్డ్ చేసి మీకు దీని కంటిన్యూషన్ పెడతాను. బిఫోర్ దాట్ ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, వినండి. ఇన్స్టాగ్రామ్లో మనం వన్స్ ఆర్డర్ పెట్టాలి అంటే ఫస్ట్ ఎవరి పేజ్లోనైనా సరే మనం చూస్తున్నప్పుడు ఆ పేజ్ ఫేకా లేదంటే రియలా అని తెలుసుకోవాలి అంటే మోస్ట్లీ మీరు ఒకటి టిప్ ఫాలో అవ్వండి. ఇది నేను ఏ లాభం వల్లనో చెప్పట్లేదు. బట్ ఒక పేజ్ మనకి రియల్ అని తెలియాలి అంటే మాత్రం వాళ్ళు ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్సర్ తోటి, సపోజ్ నాలాంటి వాళ్ళతోటి ఎవరితో అయినా సరే, ఎవరైనా సరే, నేనే అని కాదు, ఎవరైనా సరే వాళ్ళకి ఒక వస్తువు ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటే వాళ్ళు 99% వాళ్ళు జెన్యునే. అండ్ ఫాలోవర్స్ని చూసి కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ కొన్ని వాటికి ఫాలోవర్స్ అనేది ఫేక్గా ఉంటారు. సో అట్లాంటి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాంట్లో మీకు ఈ పేజ్లో నేను తీసుకున్నాను అని చెప్పి ఆ పేజ్ని ట్యాగ్ చేయకపోతే అలాంటి పేజెస్ నుండి మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఏ పేజీని నమ్మలేము. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీస్ చాలా ఉన్నాయి. అండ్ మంచిగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకేనా? సరే, ఇది ఒక టిప్. అదే టిప్ ఫాలో అయిపోండి. ఓకే, అసలు ప్రాసెస్ ఎలా ఉండిద్ది అంటే మీరు ఏదైనా సరే ఒక పేజ్లో చూస్ చేసుకున్నప్పుడు, లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేను పలానా పేజ్లో తీసుకున్నాను అని వాళ్ళని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ శారీ కనుక మీకు నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు ఆ శారీ కాకుండా వేరే పేజ్లో చూసుకున్నా సరే దాన్ని స్క్రీన్ షాట్ చేసి ఏ పేజ్లో అయితే చూస్తున్నారో ఆ పేజ్ వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళకి ఆ స్క్రీన్ షాట్ పెట్టారు అంటే నేను ఇది తీసుకోవాలి అనుకుంటున్నా అని చెప్పి పెట్టారంటే వాళ్ళు మీకు ఆ టైంలో ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే కొంతసేపటికైనా తర్వాత వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. ఎమ్మటే రిప్లై ఇవ్వాలంటే కుదరదు. ఎందుకంటే ఆ పర్సన్కి కూడా కొంచెం మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. సో కొంచెంసేపు వెయిట్ చేసినా ఎమ్మటైనా రిప్లై రావచ్చు, ఒక గంట తర్వాత రావచ్చు, లేదంటే 2 రోజుల తర్వాత అయినా రావచ్చు. వన్స్ వచ్చిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి, మాట్లాడుతూ ఉండండి. మాట్లాడుతూ ఉంటే మీరు ఏమేమి డౌట్స్ అడగాలి అనేది నేను చెప్తాను. వాళ్ళు అవైలబుల్ ఉంది అన్నారు అనుకోండి, మీకు ఒకవేళ అందులోనే కలర్ డిఫరెన్స్ కావాలి అంటే ఏమేమి కలర్స్ ఉన్నాయని అడగండి. వాళ్ళ కలర్స్ ఉన్నాయని పిక్స్ పెడతారు. మీరు దాని త్రూ వెళ్ళొచ్చు. మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత అని అడగండి. అది వాళ్ళు ఏదైనా ఒకవేళ ప్రైస్ డ్రాప్ అయ్యి ఉంటే ఆ ప్రైజే చెప్తారు, ఎక్కువ చెప్పకుండా. సో అప్పుడు మీరు ఆ ప్రైస్నే మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్ పేమెంటే ఉండిద్దంటే చాలా రేర్ కేసెస్లోనే క్యాష్ ఆన్ డెలివరీస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. సో క్యాష్ ఆన్ డెలివరీ ఒకవేళ ఉన్నా సరే 100 రూపీస్ అయినా వాళ్ళకి బిఫోర్ మనం పే చేయాల్సి ఉండిద్ది. ఎందుకంటే ఆర్డర్ బుకింగ్ కోసం ప్రీ బుకింగ్ లాగా 100 రూపీస్ అయినా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మొత్తం ఆన్లైన్ పేమెంటే చేయాలి అన్నప్పుడు ఓన్లీ వాళ్ళు ఎంతైతే చెప్తున్నారో దాని ప్రైజు అంతనే పేమెంట్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇది బుక్ అవ్వలేదు, మీరు ఇంత పే చేస్తే మళ్ళీ బుక్ చేస్తాము అది ఇది అని అన్నారనుకోండి, నో ఇష్యూస్, దట్ ఈజ్ ద ఫేక్ ఐడి. ఓకే, మళ్ళీ మన దగ్గర రిపీటెడ్గా మనీ తీసుకోరు. ఓకేనా? ఒక్కసారే తీసుకుంటారు. వన్స్ మనం వాళ్ళకి పేమెంట్ చేసిన తర్వాత
ఏదైతే పేమెంట్ చేస్తామో అది ఫోన్పేలో మనం స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పేజ్ వాళ్ళకి పెట్టాము అంటే సరిపోతుంది. వాళ్ళు దాన్ని ఐడి అదే మీ నెంబర్ తోటి వచ్చిందా లేదా పేమెంట్ అని చూసుకుంటారు. ఓకే వస్తే ఓకే అని పంపించారు, ఆర్డర్ కన్ఫర్మ్ అని చెప్తారు. అండ్ దెన్ మీకు సైజులు ఏమన్నా డ్రెస్సులు అయి ఉంటే సైజులు ఏమన్నా ఉంటే అడుగుతారు. ఆ తర్వాత మీ అడ్రస్ అడుగుతారు, ఫోన్ నెంబర్ అడుగుతారు, పిన్ కోడ్, మెయిన్ పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇఫ్ మీరు మీ దాకా వచ్చేది ఏదైనా సరే పిన్ కోడ్ కనుక్కొని చెప్పండి. ఇఫ్ మీకు పిన్ కోడ్ తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోండి. కానీ తప్పుగా ఇచ్చారంటే మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నారు, డబ్బులు కట్టారు, అన్నీ చేసినా మీరు పిన్ కోడ్ రాంగ్ ఇచ్చారు అంటే ఆ పిన్ కోడ్కే వెళ్ళిద్ది. ఓకేనా? పిన్ కోడే మెయిన్ మనం అడ్రస్ ఇచ్చేటప్పుడు. అలాగే ఫోన్ నెంబర్ కూడా మస్ట్గా ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? భయపడద్దు. పిన్ కోడ్ని బట్టే మనకి ఆ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఊరికి ఒక పిన్ కోడ్ ఉండిద్ది, అందువల్ల చెప్తున్నాను. సో పిన్ కోడ్ కనుక్కొని ఇవ్వండి. ఆ పిన్ కోడ్ ఇస్తే మనకి ఆ పిన్ కోడ్ని బేస్ చేసుకొని ఆర్డర్ అనేది వచ్చింది. అండ్ మెయిన్గా చెప్తున్నాను, 7 to 10 వర్కింగ్ డేస్లో మాత్రమే మనకి మనం ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టుకున్నామో అది మన దాకా వచ్చేదానికి టైము. అంతేగాని వన్స్ ఆర్డర్ పెట్టాం కదా అని చెప్పి 2 రోజులకు ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉండమాకండి, అంత అవసరం లేదు. ఎందుకంటే దాని టైం ఎంతంటే 7 to 10 వర్కింగ్ డేస్లో మనకి ఆర్డర్ అనేది వచ్చింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తారు కదా. సో బిఫోరే వచ్చిందంటే మంచిదే. ఇఫ్ రాకపోతే కనుక 7 to 10 వర్కింగ్ డేస్ అంటే దాదాపుగా ఒక 10 రోజుల వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నాను. ఆ 10 రోజులు కూడా ఎలాగా, మధ్యలో సండేలు ఏదైనా ఫెస్టివల్స్ ఇలాంటివి ఉంటే 10 రోజుల్లో ఆ రెండింటిని కూడా కలుపుకోకూడదు. పబ్లిక్ హాలిడేస్ని తీసేసి నేను 10 రోజులు చెప్తున్నా. ఓకేనా? 10 రోజులు వెయిట్ చేసిన తర్వాత అప్పటికీ మీకు ప్రోడక్ట్ రాకపోతే కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అండ్ ఇంకో విషయం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు బుకింగ్ కన్ఫర్మ్ అయింది అని చెప్పిన తర్వాత మీరు ట్రాకింగ్ అడగండి. ట్రాకింగ్ నెంబర్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు మీకు ట్రాకింగ్ నెంబరు మేము వన్స్ బుకింగ్ అయిపోయి వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళకి పంపిస్తారు. మీకు మరుసటి రోజు నన్ను మళ్ళీ అడగండి అని చెప్తారు. ఇఫ్ అడగలేదు అని అనుకోండి, మీరే మరుసటి రోజు మళ్ళీ సరే రేపు మీరు నాకు ట్రాకింగ్ నెంబర్ పెట్టండి అని చెప్పి అడిగి దాని ప్రకారం వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు నేను వేరే వాళ్ళతో మాట్లాడతా, నేను ఆర్డర్ పెట్టాలి అంటే మీకోసమే చూపించడానికి ఎట్లా మాట్లాడతారు అనేది చూపించడానికి చేస్తాను. మెసేజ్ చేస్తాను ఒకరికి, వాళ్ళు ఎట్లా రిప్లై ఇస్తారు అనేది చూద్దాం. అండ్ అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్తున్నా. అండ్ ఇంకొక విషయం, మీరు కొనేటప్పుడు 4-5 ప్రోడక్ట్స్ ఏవైనా శారీలు కానీ డ్రెస్సులు కానీ 4-5 పెట్టి దీని కాస్ట్ ఎంత అడగండి, తప్పులేదు. బట్ వన్స్ మీరు అంతా ఆర్డర్ అయిపోయి కన్ఫర్మ్ చేసుకొని వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏది ఫైనల్ చేసి తీసుకుంటున్నారు అనేది ఇంకొకసారి ఆ పిక్ని మళ్ళీ వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే ఫైనల్గా మీరు ఒక పిక్ పెట్టకుండా కన్ఫర్మేషన్ లేకుండా నేను ఇది తీసుకుంటా అని ముందే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకోండి. సమ్ టైమ్స్ అట్లా కన్ఫ్యూజన్ చేసేసే ఉంటారు. ఎందుకంటే ఒకదాన్ని మించి ఒకటి ప్రోడక్ట్స్ బాగుంటాయి. ప్రోడక్ట్ మీన్స్ శారీస్ ఆర్ డ్రెస్సెస్ అట్లాగా ఒకదాన్ని మించి ఒకటి ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కదా, అందుకని చెప్తున్నాను. ఒక్కొక్కసారి 2 ప్రోడక్ట్స్ ఎప్పుడైనా సరే ఒకే ప్రైస్లో ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అట్లాంటి సిచ్యుయేషన్స్లో ఏమైంది, మీరు అడిగింది కాకుండా వాళ్ళు ఇంకొకటేమో అనుకొని అది పంపిస్తారు. అట్లాంటి సిచ్యుయేషన్స్ అస్సలు అవ్వదన్నమాట. అందుకని మీరు ఏది తీసుకోవాలి అనుకున్నారో వన్స్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యింది అని వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకొకసారి పిక్ పెట్టి ఇది నేను చెప్పింది కొంచెం దీన్ని చూసి పంపించండి అని చెప్పండి. నో ప్రాబ్లం. కలర్ కానీ ఏదైనా సరే ఇంకొకసారి రిమైండ్ చేయండి. ఇఫ్ ఏదైనా రాంగ్ జరిగింది అనుకోండి, మనకి చాట్లో ఉండిద్ది, నేను ఇది చెప్పాను మీరు ఇది పంపించారు అని చెప్పి అడగడానికి ఉంటుంది అని చెప్తున్నాను. అర్థమైందా? సరే, ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నేను ఇప్పటివరకు ఏదైతే చెప్పానో దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. నేను నార్మల్గా ఎవరు మీకు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే పలానా పేజ్లో తీసుకున్నా అని చెప్పి మీరు ఏ వీడియో అయితే చూస్తారో ఆ శారీ నచ్చిందో ఆ పేజ్కి ఎలా మెసేజ్ చేయాలి అనేది చెప్తున్నా. ఇప్పుడు నేను నా వీడియోనే తీసుకున్నాను. సో ఒకటి చూపించామనుకోండి ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు ఆ పేజ్ని ట్యాగ్ చేస్తాము కదా,
సో ట్యాగ్ చేయడం అంటే ఏంది, నా ఆ ప్రొఫైల్ దగ్గరే వాళ్ళ ఎవరిదైతే శారీ ఆర్ డ్రెస్ తీసుకున్న పేజ్ పేరు ఉంటుందో అది కూడా కనపడిద్ది అనమాట. అది నా ప్రొఫైల్, నా ఫోటో దగ్గర కనపడిద్ది, అండ్ కింద ఇక్కడ సింబల్ లాగా ఉంది కదా అక్కడ కనిపించింది. సో మీరు డైరెక్ట్గా వాళ్ళ పేజ్కి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళ నేమ్ ఏదైతే ఉందో దాని దగ్గర నొక్కారనుకోండి, అంతే ఫార్ట్ వాళ్ళ పేజ్కి వెళ్ళిపోయిద్ది. ఇంకా అస్సలు వెయిటింగ్ ఉండదు, డైరెక్ట్గా వాళ్ళ పేజ్ చూపిస్తుంది. సో మీరు అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. లేదు వీడియోలో మీరు ఆ పలానా పేజ్ అని పేరు విన్నారనుకోండి, ఆ పేజ్ పేరుని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ బార్ ఉండిద్ది కదా, కింద ఉంటుంది సెర్చ్, అదిగోండి ప్లస్ పక్కన ఎడం వైపు సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్లోకి వెళ్ళి ఆ పేజ్ పేరు నొక్కారంటే మీకు ఆ పేజ్ కూడా కనపడిద్ది. అంటే చాలా పేజెస్ ఉంటాయి ఒకే పేరు మీద, బట్ మీరు చూసుకోండి. ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసిన దాని దగ్గరికి వెళ్ళారంటే డైరెక్ట్ పేజ్కి వెళ్ళిపోయిద్ది. అసలు ఇంకే బాధ ఉండదు, డైరెక్ట్ పేజ్లో పోయి కూర్చుంటారు మీరు. ఓకే, ఇప్పుడు ఇలా వన్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు పేజ్లో మీరు ఏదైనా అంటే నేను చూపించిందే తీసుకోవాలి అనుకున్నారనుకోండి, నా వీడియోని స్క్రీన్ షాట్ తీసుకొని అంటే శారీ ఆ డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి మెసేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, మెసేజ్లోకి వెళ్ళి డైరెక్ట్గా పిక్ పెట్టి అదంతా అని అడగొచ్చు. లేదు ఒకసారి పేజీని కూడా చెక్ చేద్దాము ఏమేమి ఉన్నాయి ఎవరెవరు చేశారు అని చూడాలనుకుంటే పేజ్ని కొంచెం కిందకి వెళ్ళండి. నేనైతే సుజీ కలెక్షన్స్లోకి వెళ్ళాను. అంటే ఇప్పుడు నేను చూపించే పేజ్ సుజీ కలెక్షన్స్ది, అండ్ వీళ్ళ దగ్గర మనకి క్యాష్ ఆన్ డెలివరీ పేజ్ కూడా ఉంది. సో క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికైనా కావాలి అనుకుంటే వీళ్ళ పేజ్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇలా మొత్తం చూస్తూ ఉంటే మీకు ఏదైనా స్పెషల్గా ఒక వీడియో పలాంది నచ్చింది అనుకోండి, దాన్ని ఓపెన్ చేశారనుకోండి, ఇట్లా శారీ కానీ డ్రెస్ కానీ మంచిగా నీట్గా ఓపెన్ చేసి దాని మీద కాస్ట్ కూడా ఎంత అనేది రాసి పెడతారు. కొంతమంది కొన్ని పేజెస్ రాయవు, బట్ కొన్ని పేజెస్ మాత్రం ప్రైజెస్ అన్నీ రాసి పెట్టుంటారు. ప్రాబ్లం ఉండదు, అసలు ఆ చీర ప్రైస్ ఎంత అనేది కూడా మనకు అర్థమైపోయింది డైరెక్ట్గా. సో చూడండి ఇక్కడ ప్రైస్ నెంబరు వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది, అలాగే ప్రైస్ కూడా పెట్టున్నారు. ఇంకా మనకి వాళ్ళ పెద్దగా డౌట్స్ ఏం రావు. ఓకే ఇది చీర అని మనకి ఓపెనింగ్ వీడియో అట్లా శారీ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో కూడా ఉంది. సో బాధ లేదు కదా, అది మనకి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఓకే, సో వీటన్నిటిని మనం చూసుకొని మీకు ఏదైతే శారీ నచ్చుతుందో ఆ చీరని ఏం చేయాలి, కింద స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే షేర్ ఆప్షన్ దగ్గర నొక్కి అక్కడ మీకు ఇలా కనపడిద్ది. సర్చ్ బార్లోకి వెళ్ళి మళ్ళీ సుజీ కలెక్షన్స్, మీరు సుజీ కలెక్షన్స్ అంటే నేను సుజీ కలెక్షన్లో చూస్తున్నా కాబట్టి ఆ పేరు నొక్కుతున్నా. మీరు వేరే ఏ పేజ్ అయితే చూస్తున్నారో ఆ పేజ్ పేరు నొక్కగానే మీకు కనబడిద్ది, వాళ్ళకి డైరెక్ట్గా షేర్ వెళ్ళిపోయిద్ది అనమాట మెసేజ్లోకి. ఇప్పుడు నేను మెసేజ్లో ఓపెన్ చేస్తున్నాను, నేను వాళ్ళకి షేర్ చేశాను, సో అది వెళ్ళిపోయింది. ఓకే, అది వెళ్ళగానే వాళ్ళకి నేను హాయ్ అని పెట్టా. ఇప్పుడు అది పెట్టకపోయినా ఏం కాదు, డైరెక్ట్గా వాళ్ళకి మెసేజ్ హాయ్ అని పెట్టి తర్వాత అయినా ఫోటో పెట్టచ్చు. ఓకే, నేనేంటంటే ముందే పెట్టి హాయ్ అని పెట్టాను, నేను తీసుకుందాం అని డిసైడ్ అయ్యాను కాబట్టి. వాళ్ళు ఏమని చెప్పారు, నాకు ప్రెజెంట్ స్టాక్ లేవు అని చెప్పారు. సో నేనేంటంటే అవునా ఓకే అండి నేను వేరే చూసుకుంటానని చెప్పి నేను మళ్ళీ ఇంకొకటి చూశాను. అంటే ఇప్పుడు మనం తీసుకునే శారీ వాళ్ళ దగ్గర స్టాక్ కూడా ఉండాలి కదా. ఇఫ్ స్టాక్ ఉంటే ఉన్నాయని చెప్తారు, లేవు అంటే లేవని చెప్తారు. ఓకే, సో అలా అది లేదని చెప్పారు. సో డిసప్పాయింట్ అవ్వకుండా నాకు ఇప్పుడు అవసరం డ్రెస్నే ఏదైనా తీసుకోవాలి, అందుకని చెప్పి నేను ఇంకో డ్రెస్ తీసుకుందామని చెప్పి ఇంకో దానికి వెళ్ళాను. ఇప్పుడు ప్రాసెస్ మీరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేసి చూపించాను. అండ్ అది నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అండ్ మీ ఫోన్లో స్క్రీన్ షాట్ మెథడ్ ఏది అనేది చూసుకోండి. అంటే నా దానికి అనుకోండి పైనుంచి కిందకి 3 ఫింగర్స్ అంటే స్క్రీన్ షాట్ వచ్చేసిద్ది. సో స్క్రీన్ షాట్. అండ్ ఇక్కడ కూడా మనకి గ్యాలరీ ఆప్షన్ ఉంటుంది. గ్యాలరీలోకి వెళ్ళి వాళ్ళకి ఫోటో అనేది నేను షేర్ చేశాను, నేను ఏదైతే స్క్రీన్ షాట్ చేసుకున్నానో దాన్ని షేర్ చేసిన తర్వాత నేను ఇది తీసుకుంటాను అని చెప్పా. వాళ్ళు అవైలబుల్ ఉంది అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉందా లేదా అనేది మనకు తెలియాలి, ఉంటేనే కదా వాళ్ళు సేల్ చేస్తారు. సో ఉంది అన్నారు. మీ సైజ్ ఏంటి అని అడిగారు. నేను వాళ్ళ సైజెస్ అన్నీ అడుగుతారు, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అడుగుతారు. మనం దానికి ఆన్సర్ చేస్తే చాలు. ఓకే, ఎవరు ఏమి విసిగించకుండా ఉంటే వాళ్ళని చాలు. మన క్వశ్చన్స్ తోటి విసిగిస్తూ ఉంటాం అన్నమాట. సో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, అంతవరకేనా అంటే కాదు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, కానీ వ్యాలిడ్గా అడగండి. ఊరికి టైం వేస్ట్ ఎందుకు. నేనైతే డైరెక్ట్గా సైజు నాది ఎల్ అని చెప్పాను.
అవైలబుల్ ఉంది అని చెప్పారు. అండ్ ఇంకో విషయం, నేను డ్రెస్సులు అయితే ఎప్పుడు కూడా 1 సైజ్ బిగ్గర్ పెట్టుకుంటా. అది నా ఆప్షనల్, అది మీ ఇష్టం, నేను చెప్తున్నా ఊరికే. సో ఉన్నాయని చెప్పారు. కాస్ట్ అని అడిగాను, వాళ్ళు 950 అని చెప్పారు. ఫ్రీ షిప్పింగ్ అంట. సో ఫ్రీ షిప్పింగ్కి కాస్ట్ ఏం పెట్టలేదు వీళ్ళు. సో 950 అంటే సరే అండి అని చెప్పి మళ్ళీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎన్ని డేస్కి రీచ్ అవుతుంది అని. ఇప్పుడు ఏదైనా నాకు ఫంక్షన్ ఉంది, ఇప్పుడు నా ఆ టైంకి వస్తుందో రాదో అనేది తెలుసుకోవాలి కదా. సో అందుకని చెప్పాను అనమాట. సో ఎన్ని డేస్ పట్టిద్ది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఇంకోటి, మనం తీసుకునే దాంట్లోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒకసారి కలర్ ఆప్షన్స్ని కూడా చెక్ చేసుకొని మీకు ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ని చూస్ చేసుకొని తీసుకోండి. ఓకేనా. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్ని రోజుల కంటే 7 to 10 వర్కింగ్ డేస్ అని పెట్టారు. సో నేను చెప్పాను కదా, వర్కింగ్ డేస్లో మాత్రమే నా లెక్కేసుకోవాలి. 7 to 10 వర్కింగ్ డేస్లో మనకు వచ్చేస్తుంది. మధ్యలో పబ్లిక్ హాలిడేస్ ఏవైనా ఉంటే, సండేస్ ఇట్లాంటివి ఫెస్టివల్స్, అవి లెక్కలోకి రావు. సో మళ్ళీ మనకు ఒకవేళ ప్రోడక్ట్ రాకపోతే ఆ 10 days లోపల తర్వాత మనం అడగడానికి ఆ టైం ఉండిద్ది అనమాట. ఆ 10 రోజుల తర్వాత అడిగామనుకోండి, వాళ్ళు రియాక్ట్ అవుతారు. అలా వాళ్ళతో కొంచెంసేపు మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటినీ కూడా అడుగుతూ ఉండండి, వాళ్ళు రిప్లై ఇస్తూ ఉంటారు. ఇంకా నేను ఎక్కువగా వాళ్ళతో చాటింగ్ ఏం చేయలేదు. నాకు నచ్చింది, నేను తీసుకుందాం అనుకున్నాను. సైజు అడిగాను, ఉంది అన్నారు, అయిపోయింది. ఇంకా నేనేం చేస్తా, పేమెంట్ నెంబర్ చెప్పండి అని చెప్పా. ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్లో మనం పేమెంట్ చేయాలి కదా. సో పేమెంట్ చేయాలి కాబట్టి నెంబర్ అడిగితే వాళ్ళ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఇప్పుడు మనం ఫోన్పే చేయాలన్నమాట. ఓకే, ఫోన్పే ఆర్ గూగుల్ పే ఇట్లాంటివి ఆన్లైన్ పేమెంట్స్ చేసేసి మనం ఏంటంటే ఆ స్క్రీన్ షాట్ని తీసుకొచ్చి వీళ్ళకి మళ్ళీ పెట్టాలి ప్రూఫ్ కోసం, ఇది మేము చేసింది అని చెప్పి. ఓకేనా. సో వాళ్ళు చెప్పారు, మీ అడ్రస్ కూడా ఫుల్ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పారు. నేనేం చేశాను, సో అడ్రస్ పెడుతున్నా ఇక్కడ మొత్తం, నా అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ అంతా కూడా వాళ్ళకి పెట్టాను. నేనేం చేశానంటే మీకు తెలియడం కోసం అడ్రస్లో ఫోన్ నెంబర్ మిస్ చేశాను. ఆ అడ్రస్లో ఫోన్ నెంబర్ మిస్ చేశాను. మొత్తం పెట్టాను, అడ్రస్ మొత్తం పెట్టాను, బట్ ఫోన్ నెంబర్ మిస్ చేశాను. ఫోన్ నెంబర్ మిస్ చేసినా, లేదంటే ఇంటి అడ్రస్ మిస్ చేసిన, మండలం అయినా ఇట్లా స్టేట్ అంటే మందే అయ్యి ఉంటుంది. కానీ ఏది మిస్ చేసినా సరే వాళ్ళు అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వాలి. అంటే మనకి డెలివరీ చేసే పిన్ కోడ్ ఏదైతే మనకు దగ్గరలో ఉండిద్దో, మీ ఊరిది కానీ మీ మండలంది కానీ ఆర్ఎల్స్ మీ పక్కనే ఉన్న, మీది పల్లెటూరు అనుకోండి, నాదనుకోండి, ఇప్పుడు నేను పక్కన ఉన్న పొదిలీది ఇస్తా పిన్ కోడ్. ఎందుకంటే అక్కడి వరకు వచ్చి మాకు ఇస్తాయి. మీకు తెలియకపోతే పక్కన వాళ్ళు మన ఊరికి వచ్చి పిన్ కోడ్ ఏంటిరా అని అడిగి, పక్కన వాళ్ళైనా ఊర్లో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఓకేనా. ఇక్కడ నేను పిన్ కోడ్ ఇచ్చాను, తప్పు ఇవ్వకూడదు, పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వాలి. అడ్రస్ అంతా ఇచ్చేసి పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత నేను నెంబరు కావాలని మిస్ చేసి పెట్టా. ఓకే, ఇలా పెడుతున్నాను చూడండి. ఫోన్ నెంబరు మిస్ చేశాను నేను, మీకు తెలియాలని. సో సెండ్ చేశాను, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ లేకపోతే మళ్ళీ కాంటాక్ట్ అవ్వడం కష్టం కదా డెలివరీ వాళ్ళు, అందుకని చెప్పి దాన్ని కూడా అడుగుతారనమాట. ఆ అడిగే టైంలో వాళ్ళకి మనం సో సమ్ టైమ్స్ రిప్లై లేట్ అవ్వచ్చు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పారు వాళ్ళు. సరే, మనకెందుకంటే మనకు ఆత్రం ఎక్కువ కదా. ఏదన్నా ఒకటి కొన్న తర్వాత మనకి రిప్లై ఇవ్వలేదనుకో, అమ్మో ఫేక్ పేజ్ ఏమో అని భయపడతాం కదా. సో అలాంటి భయం ఏం లేదు. వన్స్ ఒకరు మీకు సజెస్ట్ చేశారు ఈ పేజ్ని అంటే వాళ్ళు ట్రస్టబులే అనమాట. సో దాంట్లో హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా మీకు కావాల్సిందంతా మాట్లాడిన తర్వాత మీరు అడ్రస్ అడిగిన తర్వాత అడ్రస్ ఇచ్చేసేయండి. వన్స్ పేమెంట్ చెయ్యాలి. సో వాళ్ళు ఏంటంటే కలర్స్ నేను చెప్పలేదు, అందుకని కలర్స్ నేను పింక్ డ్రెస్ అని చెప్పి వాళ్ళకి చెప్పాను. అండ్ ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళకి పేమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫోన్పేలోకి వెళ్ళి, నేనైతే ఎక్కువగా ఫోన్పేనే చేస్తాను. ఫోన్పేలోకి వెళ్ళి వాళ్ళ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసి వాళ్ళకి ఫోన్పే చేసిన తర్వాత మీరు పేమెంట్ డీటెయిల్స్, పేమెంట్ డన్ అని వస్తుంది కదా, పేమెంట్ డన్ అనే తర్వాత వ్యూ డీటెయిల్స్ అని కింద ఉంటుంది, దాన్ని నొక్కితే మీకు అంత డీటెయిల్స్ అది కనబడిద్ది అనమాట. దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని మనం ఏదైతే పేజ్లోకి వెళ్ళి ఇప్పుడు తీసుకుంటున్నామో ఆ పేజ్లోకి వెళ్ళి చాటింగ్లో
వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టాలి. అయితే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టడం కూడా మిస్ చేశాను చూడండి. వాళ్ళకి వన్స్ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాతే ఆర్డర్ కన్ఫామ్ అని వాళ్ళు చెప్తారు. లేదంటే మనం స్క్రీన్ షాట్ పెట్టలేదనుకోండి, వాళ్ళకి ప్రూఫ్ ఎలాగా? సో వాళ్ళకి స్క్రీన్ షాట్ ఖచ్చితంగా పెట్టాలి. మీరు పేమెంట్ చేసినా సరే చూసుకోండి అని అంటే కుదరదు, మీరు స్క్రీన్ షాట్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఓకేనా? సో వాళ్ళు మనకి ఎలా రిప్లై ఇస్తున్నారు అనేది మనం ఎలా మాట్లాడుతున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉండిద్ది. అందరూ ఒకేలా మాట్లాడతారా అంటే అలా ఏముండదు. మనకి మనం అడిగే క్వశ్చన్ని బట్టి వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? అండ్ పేమెంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ నేను చూడండి, నిందా చెప్పానా, నెంబర్ నేను ఇవ్వలేదు కదా, సో వాళ్ళ నెంబర్ అని అడిగారు ఇప్పుడు. సో నెంబర్ కూడా పెట్టాలి, అందుకనే చెప్పా ఏది మిస్ చేయకూడదు, అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పి. వన్స్ పేమెంట్ అయిపోయి వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత నెంబర్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఒకసారి మీరు ఏదైతే డ్రెస్ కొనాలి అని అనుకొని ఫిక్స్ అయిపోయి మనీ పే చేసి ఉంటారో ఆ డ్రెస్ని ఇంకొకసారి పిక్ పెట్టండి, ఇది అండి అని చెప్పి. ఓకే అంటారు. అండ్ డిస్పాచ్ అదే మొత్తానికి మనకి ఎప్పుడు వచ్చిద్ది, ఎన్ని రోజులకు వచ్చిద్ది అనేది అడిగారు కదా. సో ట్రాక్ నెంబర్ అడగండి. వన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ట్రాక్ నెంబర్ అడగండి. సో వాళ్ళ ట్రాక్ నెంబర్ అనేది మీకు ఆ రోజే వన్స్ వాళ్ళు ప్యాకింగ్ చేసిన తర్వాత మీకు ట్రాక్ నెంబర్ ఇస్తాము అని చెప్పి చెప్తారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు మీరు గుర్తు చేస్తే నేను రేపు ఇస్తానండి అని అన్నారు. సో మనం మర్చిపోకుండా మరుసటి రోజు మళ్ళీ మెసేజ్ చేయాలి. మెసేజ్ చేసి ట్రాక్ నెంబర్ ఇవ్వండి సిస్ అని అడగండి. ఎందుకంటే ఈ ట్రాక్ నెంబర్ని మనం చెక్ చేసుకోవచ్చు, అంటే మనం అసలు ప్యాకెట్ ఎక్కడి వరకు వచ్చింది అనేది మనకు అర్థమైద్ది అనమాట. ఓకే? సో అందువల్ల మీరు ట్రాక్ నెంబర్ తీసుకున్నారనుకోండి మీకు భయమే ఉండదు అసలు, అది విషయం. సో అలా అడిగిన తర్వాత సరిపోయింది. అండ్ నేను పేమెంట్ స్క్రీన్ షాట్ వాళ్ళకి ఇంకా పెట్టలేదు. సో స్క్రీన్ షాట్ పెడితే మేము కన్ఫర్మ్ చేస్తాం అని చెప్పారనమాట. సో సరే ఐ విల్ సెండ్ యూ స్క్రీన్ షాట్ అని చెప్పి స్క్రీన్ షాట్ తర్వాత పంపించాను. ఇదంతా మన పర్సనల్ చాటే, ఇక్కడ ఏమీ అఫీషియల్గా చూపించాల్సిన అవసరం లేదు. బట్ మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఇన్స్టాగ్రామ్లో పేజీని ఎలా సెర్చ్ చేయాలి, పేజ్ ట్యాగ్ చేసినప్పుడు ఎట్లా తీసుకోవాలి అనేది తెలిస్తే చాలు. అండ్ స్క్రీన్ షాట్ పెట్టదలుచుకోవాలంటే వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మీకేం తెలియకపోతే కనుక కింద హిస్టరీ అని ఉంటుంది. ఈ హిస్టరీలోకి వెళ్తే మీరు ఎక్కడెక్కడ ఎవరెవరికి పే చేశారు అనేది అంతా ఉండిద్ది. సో మీరు ఎవరికైతే పే చేశారో ఆ పేజ్ పేరుని క్లిక్ చేయంగానే మీకు వస్తుంది, ఒక ఇదిలాగా వచ్చింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి, ఇవన్నీ నేను పేమెంట్ చేసినాయి అన్నమాట. సో ఇట్లాగా ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళి ఒకసారి ఒకదాన్ని క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. దాన్ని ఇట్లా అనేస్తే సరిపోయింది, స్క్రీన్ షాట్ వచ్చింది. మీ ఫోన్లో స్క్రీన్ షాట్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకోండి, అలాగే స్క్రీన్ షాట్ చేసుకొని వాళ్ళకి పెట్టేయడమే డీటెయిల్స్. అంతేనండి, చాలా సింపుల్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయా? సో వాళ్ళని విసిగించకుండా షాపింగ్ చేసుకోండి. అండ్ ట్రాక్ నెంబర్ తీసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇఫ్ మీకు ఒకవేళ 10 రోజుల తర్వాత కూడా రాకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే ట్రాక్ నెంబర్ అయితే తీసుకోండి. 10 రోజుల తర్వాత మళ్ళీ అడిగి ఒకసారి ట్రాక్ నెంబర్ ఇవ్వండి, అయితే చెక్ చేస్తాను అని చాలా నార్మల్గా మాట్లాడండి, కానీ కోపంతో మాట్లాడొద్దు. కోపంతో మాట్లాడినప్పుడు అసలు ఏది పనులు జరగవు. అండ్ ఇంకో విషయం, మీ దగ్గర వన్స్ ఒక చీరకి ఒకసారే పేమెంట్ చేసుకోవాలా, అంతేగాని పదే ఇంకో 200 వేయండి ఇస్తాను, ఇంకో 10 వేయండి ఇస్తాను అని ఎవరైనా అన్నారు అంటే వాళ్ళని మాత్రం అసలు వాళ్ళకి మళ్ళీ పేమెంట్ చేయమాగండి. ఏదైనా ఒక్కసారే పేమెంట్ జరగాలి. ఓకే, సరే అండి, ఇంతే, మామూలుగా అయిపోయింది, పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టుకోవడం. సో వన్స్ మీరు స్క్రీన్ షాట్ పంపించేస్తే అయిపోయింది అనమాట, ఇంకేముండదు. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా చెప్పదలుచుకుంటే అవన్నీ చెప్తారు మనకి, ఇన్ని ఎట్లాగా. ఎందుకంటే ఊరికే విసిగిస్తూ ఉంటామని వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు అనమాట, ఇట్లా పంపిస్తాం అని చెప్పేసి. సో అవన్నీ ఉంటాయి. ఇదిగోండి చూడండి, నేను మొత్తం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు నాకు మెసేజ్లు చేశారనమాట, యువర్ పేమెంట్ రిసీవ్డ్ అంటే మనం స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు రిసీవ్ అయ్యాయని కన్ఫర్మ్ చేసుకుంటారు. అందుకనే స్క్రీన్ షాట్ పెట్టడం చాలా ముఖ్యం అనేది. బుక్డ్ అని చెప్పి ఇట్లాగ అన్నీ చెప్పారనమాట. ఏదైనా ఒకవేళ డ్యామేజ్ వస్తే కనుక వాళ్ళకి ఏం చేయాలి, వీడియో తీసుకోవాలి, ఫుల్ లెంత్ 4 sides చూపిస్తూ వీడియో తీసుకొని
వాళ్ళకి పంపించాలి. ఏది ఓపెనింగ్ వీడియో లేదంటే మాత్రం చాలా కష్టమైద్ది. ఒకవేళ డ్యామేజెస్ వస్తే ఎవరు బాధ్యత? అందుకని చెప్పి ఓపెనింగ్ వీడియో మస్ట్ తీసుకోవాలబ్బా. తీసుకుంటేనే మనకి ఏవైనా డ్యామేజెస్ వస్తే అవి మనం చూస్తే వాళ్ళకి ఆ వీడియో పెట్టామనుకోండి, సరేనండి అది రిటర్న్ చేయండి, ఇంకొకటి పంపిస్తాం అని అంటారు. మన దగ్గర వీడియో లేకుండా డ్యామేజ్ వచ్చింది అంటే వాళ్ళు మనల్ని నమ్మరు, వాళ్ళు మళ్ళీ మనకి ఛాన్స్ ఇవ్వరు. అది సంగతి. సరేనా? సో ఈ విషయం కూడా అసలు మర్చిపోవద్దు. నాకు తెలిసి మీరు ఎంత దూరం చూసారంటే గ్రేటే వీడియోని. సరే మరి వాళ్ళు చెప్పిన వాటన్నిటికి నేను ఆన్సర్ చేశాను. అట్లాగే మీరు కూడా చాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మీకు ఆన్సర్ చేస్తారు. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెట్టేటప్పుడు మీరు ఎప్పుడు కాల్స్ చేయమాకండి. కాల్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? అంతే. బాయ్.